స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. అందరికీ నమస్కారం. ఈ నెల 19th మాకు రాళ్లపల్లి ప్రసన్న నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. మీనాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అని కనిపించడం. సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిస్తుంది. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అది అడగడం అండ్ అక్కడతో కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేస్తారు. సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30 అట్లా కట్టతోటి కొట్టారు. కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. బట్ 19 రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ 10:30 కట్ట అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో ఈ కేస్ అండ్ సిఐ రమణ్ అండ్ ఎస్ఐ రేవంపల్లి ఎస్ఐ రాజు అండ్ ఆ తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు. జాబ్ చేయకుండా కంటిన్యూస్ గా తాగడం వల్ల ఇతన్ని ఇన్ఫాక్ట్ విదేశాలకు కూడా పంపారు తండ్రి. బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా వెనక్కి వచ్చారు అండ్ తల్లిదండ్రుల్ని కంటిన్యూస్ గా కొట్టేవాడు పెట్టేవాడు అదంతా చేస్తారు. సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి